హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. ఇక్కడైతే వరి కోసే మిషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. వరి అయితే కోసింది. ఇక్కడైతే ట్రాక్టర్లో అయితే వడ్లు అయితే వస్తుంది ఫ్రెండ్స్. మాకు ఎన్ని డబ్బాలు అయినాయి, ఎన్ని క్వింటాలు అయినాయో నేనైతే చెప్పేస్తా ఫ్రెండ్స్. వీడియో అయితే చూడండి. వీడియో చూసేటోళ్ళు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడైతే వడ్లు అయితే వస్తుంది ఫ్రెండ్స్ మిషన్ అయితే. ఇక్కడ ఇక్కడైతే మా మామయ్య అయితే ట్రాక్టర్ పైకి అయితే ఎక్కి సమానంగా అంటాడు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవట్లయితే సమానంగా అంటే మరిన్ని పడతాయి కదా, అందుకే సమానంగా అయితే అంటాడు. అవి మిషన్ వస్తుంటే మాకైతే వడ్లు వచ్చేసి 2 ట్రాక్టర్లు అయితే వడ్లు అయితే అయినాయి ఫ్రెండ్స్. ఎన్ని బత్తాలు అయినాయో తర్వాత అయితే చెప్తాను. ఇక్కడ అంతా అయితే కోసిరు ఫ్రెండ్స్. ఈ సైడ్ అయితే కొయ్యలే, ఇదంతా అయితే కొయ్యాలి ఇప్పుడు. మొత్తం అయితే అడ్డం పడ్డది ఫ్రెండ్స్, ఎందుకంటే గాలి దుమ్ము వర్షం అయితే వచ్చింది, అందుకే అంత అడ్డం పడ్డది. చాలా లేట్ అయితే అయిపోయింది. మిషన్ 10 days నుంచి అయితే మిషన్ కోసం తిరిగితే ఈ రోజు అయితే వచ్చింది. ఇవాళ అయితే వస్తువులు కొయ్యడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఎన్ని వడ్లు పోయినాయో. అసలు అడ్డం పడి మొత్తం చిలక మొత్తం అయితే మళ్ళీ ఒక డబ్బు వెళ్ళేటట్టుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మేమైతే ఇక కొన్ని వదిలిపెట్టినవి అయితే కోసేసి బట్టలేసి అయితే మేమైతే కొట్టినాం. వీడియోలు అయితే పెడితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేనైతే వడ్లనైతే ఏరుతాను. ఎందుకంటే ఇట్లా అయితే ఏరుకొని అమ్ముకునేదంట ఫ్రెండ్స్. అమ్ముకుంటే మనీ వచ్చిన దాంతోనే ఇంట్లోకి ఏమైనా తెచ్చుకునేది. లేకపోతే చిన్నప్పుడు మేము కానీ ఏరుకునేది అట్లనే. మా అక్క వాళ్ళతోని మా అన్నయ్య వాళ్ళతోని అయితే బర్రెల దగ్గరికి అయితే వెళ్ళేది ఫ్రెండ్స్. నన్ను వద్దంటా ఉండే నేను వెళ్ళేది. వాళ్ళేమో మంచిగా ఆడుకునేది. మరికట్లు అంటారు ఫ్రెండ్స్, ఇట్లా ఉండే వాటిని అయితే మరికట్లు అంటారు. అందులో మంచిగా బాగా ఆడుకునేది వాళ్ళు. పల్లి అని ఆ గేమ్ ఈ గేమ్ ఆడుకునేది. నాకేమో ఉండబుద్ధి కాకపోయేది ఇంటి దగ్గర. వెళ్ళినప్పుడు వాళ్ళు కానీ ఇట్లా పొలాలల్లో కూలోళ్ళు అయితే చేతోనైతే కోసేది ఫ్రెండ్స్. అప్పుడు కోసినప్పుడు పరిగె ఏరుతారంట కదా ఫ్రెండ్స్. పరిగె అయితే ఏరి టవర్లు వేసి అవన్నీ టవర్లో పోసేసి దంచేసి తింటే అయితే మస్తు ఉండేది ఫ్రెండ్స్. అప్పుడైతే మేమైతే బాగా తినేది అట్లా. బియ్యం అయితే టేస్ట్ తీయగా ఉంటాయి. బియ్యం అయితే ఇట్లా ఎవరైనా తిన్నట్టుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే వడ్లయితే నీళ్ళపాలైనాయి ఫ్రెండ్స్. ఏం లేదు ఇక, కనీసం ఒక డబ్బా అయినా వెళ్తాయి. అవి చిలక మొత్తం 3 ఎకరాలు తీస్తే 2-3 అయినా వెళ్తాయి. ఇంకా అయిపోయింది, ఏం లేదు ఫ్రెండ్స్. మన మంచి కోసమే అనుకోవాలి, ఇంకేదో మంచి జరుగుతుంది అనుకోవాలి అంతే. పాజిటివ్నే తీసుకోవాలి. మిషన్ తొందరగా వస్తే ఇట్లా కాకపోయేమో, కానీ మిషన్ రాలే, గాలి దుమ్ము వచ్చింది, వర్షం వచ్చింది, అందుకే ఇలా అయిపోయింది. అంతే ఫ్రెండ్స్. ఇక్కడైతే వడ్లు అయితే ఘోరంగా పోయినాయి ఫ్రెండ్స్. అసలు మా బావ అయితే అమ్మో తల పట్టుకుంటాండు. వీడియోది అంటాండు. చాలా లాస్ట్ ఫ్రెండ్స్. ఈసారి అయితే వడ్లు అయితే మొత్తం చిలక నిండా పోయినాయి. ఇక్కడైతే అన్ని వడ్లు అయితే తెచ్చేసి అక్కడ వేసి అయితే మేమైతే ఉడతాను. పరిగె అంటారు కదా ఫ్రెండ్స్, మేము మా సైడ్ అయితే పరిగె ఏరినాం అంటారు కదా. మొత్తం అయితే ఇట్లా ఏరి ఒక సైడ్ ఒక బత్తలు వేసి అయితే ఇట్లా కర్రతోనైతే కొట్టినాం. కొట్టి ఎదిరి పట్టినాం.
60 బత్తాలు అయితే అయినాయి ఫ్రెండ్స్. 10 డబ్బాలేమో వడ్లయినాయి. కింటాలు అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్, తెలిస్తే అయితే చెప్పేదాన్ని. నాకు తెలియదు, నేను అడగలే, మా బావ నాతో చెప్పలేడు. ఇక్కడైతే మేమైతే ఇందాక కొట్టినాం కదా ఫ్రెండ్స్, అదైతే మా మామయ్య అయితే పోస్తుండు. తూర్పాల పోస్తాడండి కదా, తూర్పాల అయితే పోస్తుండు మా మామయ్య. అదేంటో ఫ్రెండ్స్, ఇది మా మామయ్య పోసేటప్పుడు ఏమో గాలి వస్తుంది, ఆ డబ్బాలకు ఎత్తేటప్పుడు అయితే గాలి వస్తుంది. అదేంటో విచిత్రంగా అనిపిస్తుంది నాకైతే. ఎత్తేటప్పుడు వచ్చిన గాలి వస్తే ఒక 10 నిమిషాలలో అయిపోతుంది ఫ్రెండ్స్. కానీ అట్లా రాదు కదా, మనం పని చేసేటప్పుడు అట్లా ఎట్లా వస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.